ఈ జనరల్గా మనందరికీ తెలుసున్నవే. ఏదో మళ్ళీ ఒకసారి మన ఘోష ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇవి? సరే, మన రాజమండ్రి నుంచి చెప్దాం. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదండి. ఎవరు రారు ఇక్కడికి. ఎవరో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? సినిమా ఫీల్డ్ ఉంది. సినిమా ఫీల్డ్ వల్ల బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా? అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి. ఈ రాష్ట్ర విభజన అనేది నేను వేసిన పిటిషన్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఎఫిడవిట్ ఫైల్ చేశారు. ఆ ఎఫిడవిట్ చాలా బాగా డ్రాఫ్ట్ చేశారు, చాలా బాగా ఫైల్ చేశారు. ఫిబ్రవరి 2023లో ఫైల్ చేశారు. ఫిబ్రవరి 23లో ఫైల్ చేసింది. ఇవాళ వరకు గవర్నమెంట్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం, అక్కడ నేనేమో పార్టీ ఇన్ పర్సన్, నాది ఊరికే వెళ్తాం నిలబడతాం, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కనీసం ఇక్కడ హైకోర్టులో ఇక్కడ కోర్టులో అయితే ఎవరో బంట్రోతో ఎవడో చెప్తాడు అరుణ్ కుమార్ని ఇంతకుముందు ఎంపీ చేశాడండి. ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు? నేను పార్టీ ఇన్ పర్సన్ ఉన్నాను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు ఎఫిడవిట్ వేశారో ఇక్కడ ఎప్పటి నుంచి దిగుతారా? పెద్ద పెద్ద ప్లేడర్లు దిగుతారు. ఆ ప్లేడర్ వచ్చాడంటేనే వెంటనే అటెన్షన్ వస్తుంది, వస్తారనుకున్నాం. కానీ ఏమి రాలా. మళ్ళీ ఒక్క వాయిదా కూడా ప్రభుత్వం తరఫున పెద్ద ప్లేడర్ ఎవ్వరు రాలా. నేను వెళ్ళటం రావటం అక్కడ అక్కడ నచికి అని ఇంకా 2-3 ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్లేడర్లు. వాళ్ళకి చెప్పడం, ఏమో బాబు నెక్స్ట్ వాయిదా కానీ ఎవరైనా సీనియర్ని హైర్ చేయండి, ఎవరన్నా సీనియర్ని తీసుకొచ్చి మాట్లాడించండి. ఎందుకంటే ఎఫిడవిట్ చాలా బాగా చేశారు. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఎఫిడవిట్లో ఉన్నాయి. అన్ని ఎఫిడవిట్లో క్లియర్గా వేసి ఆంధ్రప్రదేశ్ ఇంకో మాట చాలా క్లియర్గా నేను అడిగిందే వాళ్ళు ఏమడిగారంటే ఆర్టికల్ 3 ప్రకారం విడదీశామని అంటున్నారు. విడదీయడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది అంటున్నారు. ఓకే, కానీ ఆర్టికల్ 3 ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఎక్కడైనా రాసిందా? ఆర్టికల్ 3(4) కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి, ఎందుకు జరగాలి? గైడ్లైన్స్ ఇవ్వండి. ఆర్టికల్ 3 ప్రకారం మీకు హక్కు ఉన్నమాట నిజమే, కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు. అది ఎప్పుడైనా జరిగిందా? అలా జరగచ్చా? చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి. ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు. దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు. మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి, మళ్ళీ ఇవేం కాదు. రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించమని ఒక కోర్టు ఆర్డర్ ఇప్పించండి. అలాగే ఇక ముందు జరిగేటి వాటికి ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేయండి, ఏ ప్రకారంగా జరగాలని. ఇక అయిపోయింది, ఏదో అయిపోయింది. కనీసం మాకు ఇవ్వాల్సినవైనా ఇవ్వండి. ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో గొడవ, లోక్సభలో రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన ఎప్పుడు సభకు రాలే. అంతా కాంగ్రెస్ వాళ్ళే దెబ్బలాడుకున్నది లోపల. తెలుగుదేశం వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు దెబ్బలాడుకున్నారు. కేసీఆర్ గారు మాత్రం ఆయన ఒక్కడే ఎంపీ ఆయన పార్టీకి, ఆయన ఎప్పుడు సభకు రాలా జరిగేది. ఎందుకంటే ఆయనకి తెలుసు స్ట్రాటజిక్గా వాళ్ళు కొట్టుకుంటారు, మనం ఎందుకు ఆ మధ్యలోకి వెళ్తాం అని. అయిపోయింది, ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన 9 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏనాడు ఈ డబ్బులు ఇవ్వాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏం సమాధానం చెప్పారంటే మీరు సెటిల్ చేసుకోవాలి, కానీ మేమేం చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ మధ్యవర్తి పాత్ర మాది, అంతకుమించి మేమేం చేయగలం అన్నాడు మినిస్టర్. రాజ్యసభలో రిప్లై ఇస్తున్నాం. యాక్ట్ చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే కేంద్ర యాక్ట్, అది ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు మేమేం చేస్తామండి. ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీకి ఎప్పటికీ కూడా ఆన్ ఇట్స్ ఓన్ అవకాశాలు తక్కువ. సొంతంగా బీజేపీ ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. తెలంగాణలో ఛాన్స్ ఉంది, అందుకని తెలంగాణ వాళ్ళ వైపు ఉంటే మనకు రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది. అలాగే కాంగ్రెస్ ఆ రోజున చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది, కానీ ఆంధ్రాలో అవకాశం లేదు. ఇచ్చేద్దాం తెలంగాణ కనీసం. ఇలా రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటే, అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడికి. ఆయన 2017లో పోలవరానికి అయిన మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి క్లియర్గా క్యాబినెట్ తీర్మానం చేసింది, సెంట్రల్ యాక్ట్లో పెట్టారు.
కేంద్రం ఏంటి నేను ఇవ్వను, ఇన్నే 2014 రేట్లు ఇస్తానంటుంది, తేల్చండి అని చెప్పి ఈయన ఒక కేసు వేశారు. ఎక్కడ? అమరావతి హైకోర్టులో వేస్తే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటివరకు ఎవరో దాంట్లో కౌంటర్ ఫైల్ చేయాలి. నేను వెళ్ళి అందులో ఇంప్లీడ్ పిటిషన్ వేశాను, ఎందుకంటే కనీసం మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని. ఇంప్లీడ్ పిటిషన్ వేసి 4 ఏళ్ళు అయింది. కనీసం కౌంటర్ కూడా నిజమే ఇది అని వేయండి, ఒక పేజీ కౌంటర్ వేయండి, లేదు నిజం కాదు అబద్ధం అని వేయండి. అలా కౌంటరే దాఖలు చేయకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ స్టేట్కి అనుకూలంగా రావాలని కేంద్రం వాళ్ళు వేసారు. కేంద్రం వాళ్ళు ఏం చేశారంటే కేంద్రం ఏ ప్రకారంగా సింపుల్గా ఒకటి వేసి పారేశారు అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు మనకి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కేంద్రం అప్పచెప్పింది ఎక్కడైనా ఒక కాగితం ఉందంటే కాగితమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పాడు, వాళ్ళు చేయమంటే మేము చేస్తా ఉన్నాం, అక్కర్లేదంటే తీసుకోండి మీరే చేసుకోండి అని. కేంద్రం వాళ్ళేమో పార్లమెంట్లో చెప్పారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, అడిగితే మేము ఇచ్చాము అని వాళ్ళు చెప్తారు. ఈ రెండు హయ్యెస్ట్ బాడీస్ పార్లమెంటు, అసెంబ్లీ. ఏది నిజం? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం నీతి ఆయోగ్ వాళ్ళని, వాళ్ళు దానికి రిప్లై ఇవ్వరు. అందరూ ఉన్నారు. ఎలా ఇచ్చారు?